వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. టార్గెట్ తెలియకుండా శత్రువును గందరగోళం చేయడమే అసలైన యుద్ధ తంత్రం. సంజు అనే చైనీయుడు చెప్పిన యుద్ధ పాఠం ఇది. ఇప్పుడు భారత్ విషయంలో డ్రాగన్ అదే ఫార్ములా ఫాలో అవుతుందా అనిపిస్తోంది. ఇండియాను చూసి ఈర్ష్యతో రగిలిపోతున్న చైనా మరో కుతంత్రానికి తెరతీస్తుందా? నేల మీద శాంతి మంత్రం జపిస్తూ నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా? డ్రాగన్ ఏం చేస్తోంది? భూమి మీద శాంతి మంత్రాలు, నీళ్లతో యుద్ధ సంకేతాలు, చైనా కొత్త డిఫెన్స్ స్ట్రాటజీ. చైనా నుంచి భారీ ప్రమాదం ఉందా? బ్రహ్మపుత్ర ప్రాజెక్టు మిగిల్చిన భయాలేంటి? సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ను చూసి కడుపు కాలిపోతోంది చైనాకు. సరిహద్దుల్లో సైన్యంతో, సరిహద్దులో ఉన్న దేశాలతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. కుట్రలు మాత్రమే తెలిసిన చైనా భారత్ విషయంలో పైచేయి సాధించాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతోంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. గాల్వాన్ లోయ ఘటన తరువాత రెండు దేశాల మధ్య దూరం పెరగ్గా ఈ మధ్య పరిస్థితులు కాస్త కూలయ్యాయి. చర్చలు సక్సెస్ కావడంతో ఎల్ఏసీ వెంట బలగాలు కాస్త వెనక్కి వెళ్లాయి. ఇక అంతా కూల్ అనుకుంటున్న టైంలో డ్రాగన్ తోక వంకరాని మరోసారి ప్రూవ్ అయింది. నేల మీద శాంతి మంత్రం జపిస్తున్న చైనా నీటిలో కుట్ర చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే ఇప్పుడు భారత్కు కొత్త ఆందోళనగా మారింది. సో చైనీస్ హిస్టరీలో కూడా ఏంటంటే వాళ్ళు తగులు తొందరగా తీర్చుకోరు, అలా పోనిస్తారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇతర దేశాల్లో రాజులు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతారు, అన్నీ పోతారు. మన సిస్టమ్ 1500, 2000 సంవత్సరాలు బట్టి అలాగే ఉన్నది. సామ్రాట్ ఉంటే సామ్రాట్ ఉన్నాడు, ఇప్పుడు లేకపోతే ఒక డిక్టేటర్ ఉన్నాడు. పద్ధతి ఒకటే, ఆ సిస్టమే. కన్ఫ్యూషియస్ అనే వ్యక్తి 2500 సంవత్సరాల క్రితం పెట్టిన సిస్టమ్ ఈవేళ కూడా నడుస్తూ వస్తుంది చైనా. సో చైనా నమ్మకం ఏంటంటే సమయం మనతో ఉన్నది. తూర్పు లద్దాఖ్లో శాంతి చర్చలు జరుపుతున్న చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో బాంబు పేల్చింది. చైనా మెగా డ్యాం భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్ బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని ఈ డ్యాం దెబ్బతీసే ప్రమాదముంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో పర్యావరణానికి ముప్పు వాటిల్లనుంది. సైనిక వ్యూహపరంగానూ ఇండియాకు ఈ డ్యాం ప్రమాదకరమని రక్షణ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి. టిబెట్లో బ్రహ్మపుత్రను యార్లంగ్ జాంగ్బో అంటారు. అక్కడ ఈ నదిపై చైనా నిర్మించాలని అనుకుంటున్న జల విద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. చైనాలోని యాంగ్జే నదిపై ఉన్న 3 గోర్జెస్ డ్యామే ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. టిబెట్ మెగా డ్యాం దాన్ని ఓవర్టేక్ చేయనుంది. 3 గోర్జెస్ కన్నా అధికంగా ఏటా 60,000 మెగావాట్ల విద్యుత్తును అది ఉత్పత్తి చేయగలదు. బ్రహ్మపుత్రపై మెగా డ్యాం నిర్మాణాన్ని చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించింది. 13,700 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించేందుకు జిన్పింగ్ సర్కార్ డిసెంబర్లో ఆమోదముద్ర వేసింది. ఇది కానీ పూర్తయితే భూగ్రహం మీదే అతిపెద్ద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించే ముందు టిబెట్ దగ్గర నంచా బర్వా అనే పర్వతం దగ్గర అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది. సరిగ్గా అక్కడే ఈ ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. పర్వతాల మధ్యలో 20 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వి సెకన్కు 2000 క్యూబిక్ మీటర్ల నీళ్లు తరలించేలా ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద 3 గోర్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే బ్రహ్మపుత్ర మీద నిర్మించబోయే ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు ఎక్కువన్నమాట. టిబెట్ మీద నుంచి ట్రావెల్ అయి అరుణాచల్ ప్రదేశ్, అస్సోం గుండా బంగ్లాదేశ్లోకి బ్రహ్మపుత్ర ప్రవేశిస్తుంది. టిబెట్లో నది యూటర్న్ తీసుకునే ప్రాంతంలో భారీ లోయ దగ్గర ఈ డ్యాం నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే బ్రహ్మపుత్ర మీద అన్ని అధికారాలు డ్రాగన్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంటుంది. నిజానికి ఈ నది మీద
చైనా ఎప్పట్నుంచో కుట్రలే చేస్తోంది, వరుస నిర్మాణాలు చేపడుతోంది. బ్రహ్మపుత్ర ఎగువ ప్రాంతంలో 2010లోనే జాంగ్మో డ్యాం నిర్మించింది. ప్రస్తుతం డాగు, జియాచా, జిగ్జూ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఆ 4గింటిని దాటుకుని వచ్చిన నీళ్లను టిబెట్ దగ్గర మెగా ప్రాజెక్టు అదిమి పట్టుకునే అవకాశముంటుంది. ఇలా ఎలా చూసినా టిబెట్ దాటి దిగువ దేశాలకు నీళ్లు రావడం కష్టమే. ఇలా ఇప్పుడు నీళ్లతో రాజకీయం మొదలుపెట్టింది చైనా. దశాబ్దాల అధ్యయనం తరువాతే ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపామని, డ్యాం కారణంగా దిగువ దేశాలకు ఎటువంటి ముప్పు ఉండదని అంటున్నా అది భారత్ను ఎప్పటికీ టెన్షన్ పెట్టే విషయమే. సరిహద్దులో ఏమీ చెయ్యలేమని భావించిన డ్రాగన్ నీటితో ఇప్పుడు రాజకీయం చేస్తోంది. నేల మీద శాంతి మంత్రం అంటూ నీటితో పాలిటిక్స్ చేస్తూ యుద్ధానికి కాలు దువ్వుతోంది. భారత్ను ఏమీ చేయలేక చెత్త వేషాలు వేస్తోంది చైనా. నీళ్లతో రాజకీయం మొదలు పెడుతోంది. బ్రహ్మపుత్ర మీద చైనా నిర్మించబోయే ప్రాజెక్ట్ 100 కుట్రలకు తావు తీస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే భారత్ మీద ఆ ప్రభావం ఎలా పడే ఛాన్స్ ఉంది? ఈ ప్రాజెక్టును నిర్మించడం అంటే బ్రహ్మపుత్రను ఒక రకంగా కబ్జా చేయడమేనా? ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్టుతో దిగువ దేశాలకు ఎలాంటి ప్రమాదం లేదని చైనా శుద్ధపూస మాటలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. భారత్లో బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడి కోట్లాది మంది జనాలు జీవనం సాగిస్తున్నారు. వాళ్లందరిపై ఈ మెగా డ్యాం ప్రభావం చూపించే అవకాశముంటుంది. అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర, దాని ఉపనదులే ప్రాణాధారం. నది నుంచి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు పర్యావరణ పరంగా చాలా ప్రమాదమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ ప్రాజెక్టును చైనా వాటర్ బాంబ్లా ఉపయోగించే అవకాశముంటుంది. చైనాతో భారత్కు యుద్ధం జరిగితే ఈ మెగా డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లను రిలీజ్ చేస్తే దిగువన ఉన్న రాష్ట్రాలు వాషౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అస్సాం, అరుణాచల్ రాష్ట్రాల జనాలకు ఈ నదే ప్రాణాధారం. చైనా డ్యాం కారణంగా ఆ రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర ప్రవాహం తగ్గిపోయి నదిలో పూడిక పేరుకుపోతుంది. భూసారం దెబ్బతింటుంది. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది తప్పదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో నదీ జల వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించుకోవడానికి భారత్కు తగిన ఒప్పందాలు ఉన్నాయి. చైనాతో నదీ జల వివాద పరిష్కార ఒప్పందాలు యంత్రాంగం లేవు. బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, వర్షపాతం లాంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే అవగాహన ఒప్పందం ఉంది. దాన్ని 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. బీజింగ్ దాన్ని పొడిగించకూడదని అనుకుంటే ఇక అంతటితో అవుట్. డ్యాం కారణంగా అరుణాచల్, భూటాన్ల నుంచి వచ్చే వర్షపు నీటిపైనే అసోం ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశానికి వచ్చే నీరు తగ్గిపోతుంది. దాని తర్వాత ఎప్పుడైనా స్టాక్ మనం పెట్టుకోలేనా నీరులు? ఎంత నీరు మన దేశానికి వస్తుంది బ్రహ్మపుత్ర ద్వారా మనకు తెలీదు. దాంతోపాటు మొత్తం ఈకోసిస్టమ్ మారిపోతుంది. అంటే అక్కడ ఉన్న చేపలేంటి, అక్కడ జీవన ప్రయాణాలు చేసేవాళ్ళు ఏంటి, ఇన్లాండ్ నావిగేషన్ ఏంటి, ఇవన్నీ ఇంకా మన చేతిలో ఉండవు. ఆ వచ్చే నీరు వాళ్ళు ఆఫ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు వదులుతారు. ఫ్లడ్ వచ్చినప్పుడు, ఫ్లడ్ లేకపోతే, వర్షాలు లేకపోతే ఆఫ్ చేస్తారు. సో మనకి బ్రహ్మపుత్రం మీద చాలా వరకు కంట్రోల్ పోయింది. టిబెట్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. అలాంటి చోట మెగా డ్యాం నిర్మాణం చాలా ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య టిబెట్లో భూకంపం క్రియేట్ చేసిన విలయం ఇంకా కళ్ల ముందే కదులుతోంది. చైనా, టిబెట్లో పుట్టిన నదులు దిగువ దేశాలకు ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాల వినియోగంపై చైనాకు కొన్ని దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. అయితే డ్రాగన్ వీటిని కొన్నిసార్లు రాజకీయ దౌత్య అస్త్రాలుగా ఉపయోగిస్తోంది. దీంతో ఇండియా అలర్ట్ కావాల్సిన అవసరముంది. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు నీళ్లతో రాజకీయం చేయడం ఖాయం. దీంతో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. సరిహద్దు సమస్యతో పాటు బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల గురించి చైనాతో దౌత్యపరంగా సంప్రదింపులు చేపట్టాలి. చైనా నుంచి మెకాంగ్ నది ప్రవహించే థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, వియత్నాం దేశాలతో భారత్కు గంగా మెకాంగ్ సహకార ఒప్పందముంది. అలానే గంగా, మేఘన, బ్రహ్మపుత్ర నదీ జలాలపై భారత్, బంగ్లా, నేపాల్ దేశాలు కూటమిగా ఏర్పడటం అవసరం. అప్పుడే డ్రాగన్ కు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.